టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంటే సిడ్నీ టెస్ట్ తోనే సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. రిటైర్మెంట్ విషయంపై రోహిత్ శర్మ సెలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చారని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా WTC ఫైనల్ చేరుకుంటే సిడ్నీ టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. సెలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి అని సదరు అధికారి తెలిపాడు. ఇక 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత్ 1-2తో వెనకంజలో నిలిచింది. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే టీమిండియా WTC ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సిడ్నీ టెస్ట్ గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-2తో టీమిండియా సమం చేయాలి. అప్పుడు శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరిగే 2 టెస్టుల సిరీస్ డ్రా అయినా ఒక మ్యాచ్ లో ఆసీస్ ఓడినా భారత్ ఫైనల్ చేరుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఫైనల్ కు అర్హత సాధించింది. 2వ స్థానం కోసం ఆస్ట్రేలియా భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిడ్నీ టెస్ట్ గెలిస్తే టీమిండియాకి అవకాశాలున్నాయి. శ్రీలంక పర్యటనలో స్పిన్ వికెట్ పై ఆసీస్ గెలవడం కష్టమే. కాబట్టి సిడ్నీ టెస్ట్ లో టీమిండియా గెలవాలి. ఈ మ్యాచ్ ఓడితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. గత 15 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా ఆసీస్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. పేలవమైన బ్యాటింగ్ తో అతను జట్టుకు భారమయ్యాడని చెప్పుకోవచ్చు. అదే విధంగా కెప్టెన్ గా కూడా తడబడుతున్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ కెప్టెన్ కాకుంటే తుది జట్టులోకి కూడా చోటు దక్కేది కాదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తేనే బాగుంటుంది, లేదా రోహిత్ శర్మ మంచి కంబ్యాక్ ఇవ్వాలి అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.